బావా, నీకు చెప్తే అర్థం కాదా? ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? ఏంటి బావా, నాకు ఈ ఇంట్లో ఒక మనిషిగా ఉండే అవకాశం ఇవ్వు. కనీసం పండగ పూట ఒక్కరోజు నన్ను ఈ ఇంట్లో ఎప్పట్లాగా ఉండే అవకాశం ఇవ్వు అని బతిమలాడుకున్నాను. ఎక్కడైనా నన్నలా అసలు ఉండనిచ్చారా? ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గర వాళ్లే, ప్రతి విషయాల్లోనూ వాళ్లే. ఇంట్లో అసలు నేను దాన్ని ఉన్నాను అని ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా పట్టించుకున్నారా? వాళ్ళందరూ అలా ప్రవర్తిస్తుంటే నువ్వేమో ఏకంగా నా నెంబరే బ్లాక్ చేశావు. అసలు నా నెంబర్ బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముంది బావా? ఇదిగో ఇలా ఫోన్లు చేసి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటావనే. కట్టుకున్న భార్య ఫోన్ నెంబర్ని బ్లాక్ చేయడం ఏంటి బావా? నువ్వు భార్యవి కావు. విడాకులు ఇస్తాను అని చెప్పాను. కోర్టు విడాకులిచ్చిన మరుక్షణం నీ దారి నీది, నా దారి నాది. నువ్వే వద్దు అనుకున్నప్పుడు నా ఫోన్లో నీ నెంబర్ ఎందుకు భారంగా? ఎందుకు బావా నన్ను ఇలా మానసికంగా వేధిస్తున్నారు? మనిషి మారాలి అంటే మారే అవకాశం ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళందరూ ఒక పక్క నిలబడి నన్ను ఒంటరిదాన్ని చేస్తుంటే నేను ఎప్పటికి మారగలుగుతాను? ఏం చేయగలుగుతాను? ఈ కోపంలో ఇంకా పిచ్చిదానైపోతానని భయం వేస్తోంది. మీరందరూ కలిసి నన్ను ఇంకా చెడ్డదాన్ని చేస్తున్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. వచ్చిన దగ్గర నుండి కూడా చేసినవన్నీ కూడా తప్పలే కదా. మంచిదనగా మారే అవకాశం ఇవ్వలేదంట. నా కంటికి కనిపించొద్దు అంటే ఏదో కారణం పెట్టుకుని ఇలా వస్తూనే ఉన్నావు. నువ్విలా మళ్ళీ మళ్ళీ వచ్చినందువల్ల, నాతో మాట్లాడినందువల్ల నా మనసు మారుతుంది, మళ్ళీ నీకు నా జీవితంలో స్థానం దక్కుతుందని మాత్రం కలలు కనకు. ఇప్పటికే చాలాసార్లు క్షమించాను. క్షమించలేనన్ని తప్పులు చేసేశావు. నీతో మాట్లాడడం కానీ మళ్ళీ నీకు నా జీవితంలో స్థానం ఇవ్వడం అంటూ కూడా జరగదు. ఊరికి ఎలా వచ్చి నన్ను విసిగించావు అంటే ఈ ఇంట్లో ఉండే అవకాశం కూడా ఉండదు. జాగ్రత్త. నా మాట వినట్లేదు. నా బాధని అర్థం చేసుకోవట్లేదు. ఏం చేయాలి? ఎలా నా బావ మనసులో నిన్ను స్థానం సంపాదించుకోవాలి? కట్టుకున్న భార్య నంబర్ బ్లాక్ చేయటం అనేది అసలు ఏ ఆడదాని జీవితంలోనైనా ఉంటుందా? నాకే ఎందుకొచ్చింది పరిస్థితి? అది బావ తప్పు కాదు. చుట్టూ చేరి ఆ భూమి, మహాలక్ష్మి వీళ్ళందరూ చేసిన పనుల వల్ల నాకేదో మంచి చేస్తున్నట్టుగానే చేసి నన్ను బావ దగ్గర చెట్టుదాన్ని చేస్తున్నారు. ఇంతకింత బదులు తీర్చుకోవాలి. నాకు బావని దూరం చేసి ఈ ఇంట్లో స్థానం లేకుండా చేసినా వాళ్ళెవ్వరిని వదిలిపెట్టకూడదు. భూమి, భూమి, నొప్పి తగ్గిందా? తగ్గుతుందని చూస్తుంటే ఎంతకీ తగ్గట్లేదు మాధవ్. అందుకే రాత్రి హాస్పిటల్కి వెళ్దామని చెప్పాను. నా మాట విన్నావా? పద హాస్పిటల్కి వెళ్దాం. ఉండు, అక్కని పిలుచుకొస్తాను. వద్దు మాధవ్. ఎందుకు? పండగ ఉదయాన్నే ఇవన్నీ చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? పండగ బాగా చేసుకోవాలని అందరూ ఒక ఆనందంలో ఉన్నారు. వాళ్ళ ఆనందం నా వల్ల పాడు కాకూడదు. మనిద్దరమే వెళ్ళొచ్చేద్దాం. మరింట్లో ఎవరికి చెప్పకుండా వెళ్తే బాగోదు భూమి. చెప్పి బాధ పెట్టమంటావా? హాస్పిటల్కి కదా మనం వెళ్తున్నాం. దానికి అందరికీ చెప్పడం ఎందుకు? మన పాటికి మనం వెళ్ళేసొస్తే సరిపోతుంది కదా. పద. సరే పద. అమ్మా, భూమి వదిన మాధవనే కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికెళ్తారు? గదిలోనే ఉంటారు. పోయి చూడుపో. గదిలో చూసే వస్తున్నానమ్మా, ఎక్కడా కనిపించట్లేదు. కనిపించకుండా ఎక్కడికెళ్తారే?
ఒకవేళ హోటల్కి ఏమైనా వెళ్ళారేమో. హోటల్కి వెళ్తే అన్నయ్య ఒక్కడే వెళ్తాడు, వదిన ఎందుకు వెళ్తుందమ్మా? హోటల్కి కాకపోతే ఏదైనా పని మీద బయటికి వెళ్ళి ఉంటారే. అయినా నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? నీకు వేరే పనులేం లేవా? పద, ఇంట్లో చాలా పనులున్నాయి, చేద్దు గాని పద. రా. అది పద, కాదమ్మా. మీరు తొందరగా కానిచ్చిరండి. నర్స్, పేషెంట్ని లోపలికి పంపించు. ఓకే మేడం. డాక్టర్, భూమి కూర్చోండి. రియల్లీ మిరాకిల్. ఇలాంటి స్కానింగ్ రిపోర్ట్స్ నేను ఇంతవరకు చూడలేదు. ఏమైంది డాక్టర్ గారు? కడుపులో బిడ్డ ఓకే, బట్ తన చుట్టూ ఏదో ఒక ఆరా లాంటిది, బ్లాక్ మాస్క్ లాంటిది ఉంది. కామన్గా ఇదెప్పుడు జరగదు. ఏమైనా ఇబ్బంది ఉందా డాక్టర్ గారు? ఏంటిది, ఎందుకిలా ఉంది అనేది నేనిప్పుడే ఏ జడ్జిమెంట్ చేయలేను. మా టీంతో కూర్చొని ఒకసారి డిస్కస్ చేసిన తర్వాతనే నేను ఏదనేది చెప్పగలను. ఈ బ్లాక్ మాస్క్ ఏంటనేది మా సీనియర్స్ని కనుక్కోవాలి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే ప్రాబ్లం ఏంటి అనేది నేను చెప్పగలను. ఇంత సీనియర్ డాక్టర్ అయ్యుండి మీకే తెలియట్లేదంటే ఏమైందో ఏంటో అని భయంగా ఉంది డాక్టర్ గారు.